ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులమైన తండ్రి, గరుడమైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామములకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, మీ అపార ప్రేమ బట్టి నశించిపోయినందుకు మమ్మల్ని మీరు ప్రేమించి రక్షించుకొని ఏ రీతిగా తండ్రి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అనేక సార్లు మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనములు ప్రభా. ఈ సమయంలో బలహీనను కలిగించిన మరుగు చేయండి, మీ నోటి కొరగా పడిపోయండి. నాకును నా ప్రేసులకు కావలసిన వర్తమానం అనుగ్రహించండి. ప్రతి ఒక్క హృదయంలో సిద్ధపరచండి. ప్రతి ఒక్క హృదయంలో మీ మాటలు నాటుము ప్రభు. ప్రతి ఒక్కరి జీవించకు ఆసక్తి దయచేయండి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తూ పరిశుద్ధులను నిత్యము స్థుతించుకుంటూ సహాయం చేయను తండ్రి. ఉదయకాలం మీరు మాతో మాట్లాడండి, మీ నోటి గోరుగా పడుతుంది. లేఖన భావింపు మాట్లాడుతుండగా సమస్త వ్యతిరేకాలను బంధించి మీరు మమ్మల్ని మీ దీవెన మాకు దయచేయండి. భక్తులు మమ్మల్ని పచ్చగచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ యొక్క పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరింప చేయమని క్రీస్తు దివ్యనామములో ప్రార్థించి శ్రవిస్తున్నాం తండ్రి. ఆమె ఆమె మంచిది ప్రియసోదరా. వాక్య భాగంలోకి వెళ్దాము. లోక సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాము. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ప్రేసలుగా నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన నశించుట. ప్రేసలుగా మనము లోకములో ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, లోకాకర్షకులు మనం ఎప్పుడైతే లోపడుతూ ఉంటామో, శత్రువైన స్వాతాన్ని మన నాశనానికి దిమ్మరి స్థాయి తీసుకెళ్తూ ఉంటాడు. తన యొక్క స్వభావం బట్టి అతని స్వభావం మనలో పెడుతూ ఉంటాడు. అయితే ఏ మనుషులు లోకాన్ని ప్రేమిస్తారో ఆ మనుషులు దేవుడికి ఇష్టంగా ఉండలేడు. దానికి దృష్టిలో ఆలోచించకుండా నడువక, పాపుల మార్గము నడువక, అపహాసం. ఎప్పుడైతే ఆ మెట్టులో ఒక మనుషులు జీవిస్తూ ఉంటాడో శత్రు శక్తి దండింపబడతాడు, దిమ్మరింపబడి బంధింపబడతాడు, నాశనం సరిపోతాడు. అయితే ఆ మనుషులు అలాగా నశించిపోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఏ మనిషి నశించిపోవడానికి దేవుడికి ఇష్టం లేదు. తన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా తన స్వరూపణ చేయబడినవాడు, తనతో ఉండవలన ఆశలు. అదే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీవు నేను ఏకమైన అగునా, 17 అధ్యాయంలో నీవు నేను ఏకమైన అగునా, నా వాక్యం మీరు కూడా మనతో ఏకమైనారు అని ప్రార్థన చేస్తుంటున్నారు. తండ్రి, నేను లోక సంబంధిని కాదు, మీరు కూడా లోక సంబంధులు కాదు. లోక సంబంధి కానివాడు ఆ యొక్క కీర్తన భాగం మొదటి భాగంలో ఉన్న విషయాలు అతను వాడుతాడు. ఎందుకంటే లోకముని వేరు చూసుకున్న మనుషులు లోకంతో కలిగేటాడు. అతని సహవాసము లోకం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో దేవుడు అంటున్నాడు, నేను నా కుమారుడు సహవాసాన్ని నడిపించిన, నేను నమ్మదగినవాడు. నా కుమారుతో మీరు సహవాసం చేయి. ఆయనతో సహవాసం చేయవాలంటే మొదట నీవు నీ హృదయపు వాకిని నిలబడి తట్టిస్తున్న ప్రభుకు నీ హృదయపు వాకిని తీయాలి, తలుపు తీయాలి. తలుపు తీస్తే ఆయన నీలో కొనడానికి ఇష్టపడుతున్నాడు. అయితే సువార్త అనేది వీళ్ళ ప్రతి మనుషులు ఏంటంటే తలుపు తొడుతూ ఉన్నాడు. ఆయన ఏమని నశించిపోయి నిన్ను వెదకి రక్షించుకొచ్చిన, నువ్వు నశించిపోవడానికి ఇష్టం లేదు. నా మాటకి బ్రతిమలాడుతున్నాడు దేవుడు. ఆ యొక్క మాటలకు ఎవరికి ధైర్యం ఉంటారు? ఆ మనుషులు ధనుడు. అయితే మనుషులు నీతిమంతుడు కాదు, ఏ మనుషులు నీతిమంతుడు కాదు. పాపి అయిన మనుషులు ప్రేమించినా కానీ పాపాన్ని ప్రేమించలేదు ఆయన. అందువల్లనే ఆయన వెతుకుతూ వచ్చినారు. ఎదుగుతూ వస్తూ ఒక ఆయన కనుక్కున్నాడు. సొంత నీతితో, గర్వముతో, ధర్మశాస్త్రాన్ని నీతిమంతుని అనుకుంటూ, సంఘం హింసిస్తూ, సహోదరులు బాధపరుచు తను నిలబడినాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చి అంటున్నాడు, సౌలా సౌలా, ఎందుకు నన్ను హింసిస్తావు? ఎవరిని స్థిరిస్తావు? ఎందుకు హింసిస్తున్నట్టు తెలుస్తున్నా? అతనికి ధర్మశాస్త్రం అంతా తెలుసు. మంచి విద్యావంతుడు, అనేకుల్లో మంచి పేరు పొందినవాడు కనుక ఈ స్వభావం ఎప్పుడైతే తనలోకి వచ్చిందో అతని గర్వము ఏదైంది. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని,
గర్వం వల్ల దేవుని దూతలు క్రిందకి త్రోసివేయబడ్డాడు. గర్వం ఉన్న ప్రతి మనుషుడు కూడా దేవునికి స్నేహితుడిగా ఉండలేడు. అయితే నీతి మంత్రులుగా లేని నేను నన్ను ప్రేమించి ఆయనతో సహవాసం చేయడు, ఆయన దగ్గర చేర్చుకోడు కొరకు ఆయన కుమారుడు యేసుక్రీస్తు అని ఈ లోకంలో పంపించాడు ఆయనతో సహవాసం చేయాలి. అయితే నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు ఉన్నది, కానీ సమాధానం ఉంది. ఆ మేలు సమాధానం పొందాలంటే యోగ గ్రంథము 22వ అధ్యాయం 21వ వాక్యంలో ఆయనతో సహవాసం చేసిన కదా నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశము అవలంబించము, ఆయన మాటలకు సర్వశక్తిని వైపు తిరిగినలా ఇక్కడ చూడండి, నీతో ఆయన సహవాసం చేయడానికి, ఆయనతో నేను సహవాసం చేయడానికి ఆయన మనల్ని ప్రేమించి రక్షించుకున్నారు. రక్షింపబడిన మనము ఆయనతో సహవాసం చేయాలంటే మొదట మన గుడారం నుండి ఆయన తట్టు చూపినాడు, మన హృదయపు వాటిని నిలబడి నేను వస్తాను నీలోనికి తనిపించి. ఎందువల్ల లోకాన్ని ప్రేమించి అనేకమైన శిష్యులు శ్రమల పాలైపోయి సమాధానం లేకుండా వ్యాధిగ్రస్తులుగా అసమానతమైన మనల్ని ప్రేమించి నేను వస్తున్నాను తలుపు తీయన్నాడు. ఎవరైతే హృదయం తలుపు తీయటువంటి అర్థం ఏంటంటే నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయన దగ్గర చెప్పుకోవాలి. అదేంటున్నాడు, ఎందుకు సౌలా నన్ను హింసిస్తావు, ప్రభువా నీవు ఎవడిని శిష్యరా, ఆ లోపల నాకు గర్వం ఉంది, ఎవరు నీవు? ఆయన ఎదురు ఎవరు నిలబడలేడు లోకాల్సంగా. అయితే నీవి హింసిస్తున్నా చేసి అర్థం చేసుకో. నీ ప్రతి ప్రవర్తనలో కూడా ప్రభువుని సంతోషపరుస్తున్నావా, లేక మనం ప్రభువుని దుఃఖపరిచేవరంగా ఉన్నామా? అలాంటి జీవితంలో మనం ఉన్నది పరిశీలన చేసుకున్నట్టయితే ప్రేసులారా ఎంత మీరు భూమిని తిరుగుకోవాలి. అదే సముద్ర కింద పెద్ద 12వ అధ్యాయం ఏమన్నారు, తన సొంత భూమిని సేద్యం చేసుకునే వానికి ఆహారము సమృద్ధిగా దొరికింది. ఇతర భూమి సేద్యం చేయొద్దు. ఏమంటే నీ భూమి నువ్వు సేద్యం చేసుకో, నీ హృదయాన్ని దున్నుకో. నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఏంటి, ఎక్కడున్నాను నేను? దానికే ఏప్రిల్ గ్రంథకర్తలు 12వ అధ్యాయంలో ఒక్క పూట కూటి కొడుతాను చేస్తున్న హక్కును వేసావంటి వ్యభిచారంలో బెస్సైనా ఉన్నాడా? వేసావంటి వ్యభిచారంలో బెస్సైనా ఉన్నాడా? ఏం చేశాడు? వ్యభిచారం చేశాడా? వేసావు ఎందుకు బెస్ట్ అయిపోయినాడు? జ్యేష్ఠత్వం అంటే నీకు ఇవ్వబడిన రక్షణను తృణీకరించి నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే నీకు దేవునికి దూరస్తుడు అవుతావు. ఒక్కరికి చేదైన వేరు ఎక్కడ మనిషింది పరిశీలన చేస్తే కానీ ఆ వేరు అర్థంగా చేదైన వేరు ఎక్కడ మనిషిందో పరిశీలన చేసుకుని ఆ చేదైన వేరు నువ్వు నీకు ఇవ్వబడిన సమయం సద్వినియోగం చేసుకోకపోతే ఒక దినమన్నా ఆ చేదైన వేరు నేను ఎదిగి నేను చిన్న తీసుకున్నప్పుడు ఆ దినం నువ్వు ఏడ్చినప్పుడు ఎక్కడికైనా నశించున్న నన్ను వెదకి రక్షణ కూర్చున్న ప్రభు యొక్క జీవపు మట్టును తీసుకుని హృదయంలో పరిశీలన చేసుకోవాలి. సౌరా ప్రభు అనేవాడు నీవి చేస్తున్నావు, నువ్వు వెళ్ళి దమస్కుని తిన్న వీధిలో అంత గర్విష్యైన అతను ప్రభువు మాట వినగానే విధేయుడైన గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఎందుకు వచ్చే మనుషులు విధేయత నేర్చుకోవాలి, వినయం నేర్చుకోవాలి. నీలో ఉన్న పాత స్వభావం తీసివేయాలి. ఎక్కడ చూడండి, ఎవరి నా పెద్దల్లోంచి వచ్చినది ఆ రక్తమును నువ్వు దేవుని దగ్గరికి వచ్చి సెట్ చేసుకోకపోతే నీకు నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నేను పరిశుద్ధపరుస్తాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అవునా? ఇంట్లో ఎందుకు చనిపోయింది, అదే పోయిందని కూర్చుంటావా? లేకపోతే ఎవరైనా వచ్చి తీసేస్తారా నీ ఇంట్లోంచి? నీళ్ళు శుభ్రం చేసుకోండి, నీ ఇంట్లోంచి తీసేయాలి. నీ హృదయంలో ఉన్న ఏది అని నువ్వు వ్యభిచారం కాకపోవచ్చు, తాగపోతూ కాకపోవచ్చు, దేవుడు కాకపోవచ్చు. మేమేది నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము నేను నాకు సత్యం కాదు, ఆయన నన్ను ప్రేమించినాను, బ్రతుకుడు క్రీస్తే, నేను ఆయన కోరుకుంటాను అనే ఆసక్తితో నేను పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వస్తాను. చూడండి, వెళ్ళాడు, అక్కడ నిలబడినాడు. దమస్కుని దేవుని మాట ప్రకారం విధేయుడు అక్కడ నిలబడినాడు. నిలబడిన తర్వాత ప్రియులారా
అని నీతో మాట్లాడుతుంటే అతడు యోగ్యుడు కాదు. మనుషులతో నువ్వు ఎంత మంచి సాక్ష్యం నీకు లేకపోయినా నీ దేవుని ఎందుకు వస్తే నాయన తెలుసులే, నా ఎందుకు వచ్చామని అంత మాత్రం తెలుసులే. అయితే ఎలా వస్తున్నావు? ఏదో దీవెన కొరకు రావాలి. దయచేసి నేను దేవుడు ప్రేమించినాడు, ఈ లోకం శాశ్వతము కాదు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు నువ్వు ఆయనతో ఉండాలంటే నీ మనసుని పట్టుకుని పరిస్థితి చూసుకుని ఆ చేదైన వేరేది ఉన్నదో దేవుని సంతోషపరచని స్వభావం దాన్ని తీసుకుంటాము నేర్చుకోవాలి.